భవిష్యత్తులో చేయడానికి పనులేమీ ఉండవు. అన్ని పనులు రోబోలు, ఏఐలే చేస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ కమెంట్ చేసింది ఎవరో కాదు, టెక్ టైటాన్ ఎలన్ మస్క్. రాబోయేటువంటి రోజుల్లో డబ్బుకు విలువ ఉండదని, జాబ్ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఉండదు అంటూ ఎలన్ మస్క్ అంటున్నారు. అడ్వాన్స్డ్ రోబోలు, వాటిని నడిపించేటువంటి ఏఐలే వ్యవసాయం నుంచి ఇంటి పని, వంట పని వరకు, అలాగే ఇంజనీరింగ్ నుంచి మెడిసిన్ వరకు అన్ని పనులు చేసేటువంటి రోజులు వస్తాయని ఆయన భవిష్యవాణి వినిపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వల్ల పేదరికమే ఉండదని ఎలన్ మస్క్ అభిప్రాయం. ఆధునిక టెక్నాలజీ అన్ని వస్తువులు, సేవల ధరలను గణనీయంగా తగ్గిస్తుందనేది ఆయన వాదన. పేదరికాన్ని నిర్మూలించడానికి స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయినా వాటి శక్తి సరిపోవడం లేదు. ఎంతోమంది వల్ల సాధ్యం కానటువంటి పేదరిక నిర్మూలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మనుషులను పోలి ఉన్నటువంటి రోబోలతో సాధ్యమవుతుందని ఆయన చెబుతూ ఉన్నారు. రోబోలు ప్రతి ఒక్కరిని ధనవంతుల్ని చేస్తాయట. ఈ హ్యూమనాయిడ్ రోబోల తయారీలో టాప్ ప్లేస్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర జీతం లేకుండా పనిచేసేటువంటి రోబోలు ఉంటే ఎవరికి పని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కానీ ఏ పని చేయకుండా అందరికీ రోబోలు ఎలా వస్తాయి? ప్రభుత్వాలు ఇస్తాయా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, దాని ద్వారా రోబోలను తయారు చేసేటువంటి కంపెనీల మీద ఆధారపడాలా అనేటువంటి సందేహాలు అయితే ఇప్పుడే మొదలయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారీలో ముందున్నటువంటి టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ ఏఐని నడిపించేటువంటి హార్డ్వేర్ తయారు చేసేటువంటి ఎన్విడియా కంపెనీ చైర్మన్ హువాంగ్ జెన్సన్ లాంటి వాళ్ళ ఉపయోగాల గురించే చెప్తూ ఉన్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఉపద్రవాలు వస్తాయో చివరి వరకు మనకైతే తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు బంగారుమయం కావచ్చు, భయంకరంగానూ మారవచ్చు. అదంతా కృత్రిమ మేధాను కంట్రోల్ చేసే వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అమెరికా, చైనాలు దూసుకుపోతూ ఉన్నాయి. మన దేశం ఇప్పుడిప్పుడే రేసులోకి అయితే వచ్చింది. ప్రపంచాన్ని ఏఐ టేక్ ఓవర్ చేసేటువంటి సమయానికి ఈ టెక్నాలజీపై పట్టు సాధిస్తే అప్పుడు మన భవిష్యత్తు బంగారమే అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు.